సువార్త చేయడం అనేది, మరికొంతమందిని ఈ దేవుని త్రోవలు నడిపించడం అనేది, ఏమండి ఈ వెలుగులోనికి తీసుకురావడం అనేది ఒక్క సువార్థికుల పనేనా? ఒక సువార్థికుల యొక్క బాధ్యతేనా? ఇంకా మరొకరు ఎవరికి ఈ బాధ్యత కానీ ఉండాల్సిన అవసరం లేదా? ఎందుకు మనం ఆ పని చేయలేకపోతా ఉన్నాం? ఈరోజు నశించిపోతున్న వారికి ఎందుకు మనం సువార్త చెప్పలేకపోతా ఉన్నాం? ఒక్క మాటను క్లియర్గా చెప్తానండి. ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త చేస్తే కొన్ని తీవ్రమైన పరిణామాలు ఎదురవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సువార్త చేసిన వారిని కొట్టడం, ఏమండి కడపత్రాలు పంచుతున్న వారికి బొట్లు పెట్టి మొత్తం అలా ఇలా చేయడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నేటి దినాల్లో ప్రపంచంలో ఉన్నాయండి. సరే, అంతవరకు మనం వెళ్ళొద్దు. మనం సువార్త, ఎందుకంటే మనం సువార్త చేస్తే కొట్టేవారు ఉన్నారు, మనల్ని మొత్తం బట్టలు ఇప్పించి కూర్చోబెట్టేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. అంతవరకు మనం వెళ్ళొద్దు. కనీసం మనం సువార్త చేస్తే మన మీద దాడి చేయని వారికైనా మనం ఏం చేయాలి? అవునా కదా? ఇప్పుడు రోజు మన ఇంటికి వచ్చి పాలు వేస్తారు, అవునా? పాలు ఆయన వస్తారు, వచ్చి పాలు వేస్తారు. ఆయనకి సువార్త చెప్తే ఆ గుండుకిచ్చుకుని నేను కొడతాడంటావా? నీకు బాగా ఫర్ర కదా, నీకు బాగా పరిచయం ఆయన. ప్రతిరోజు అయ్యో 3-4 సంవత్సరాలుగా ఆయన దగ్గర పాలు వేయించుకుంటున్నావు. నీవు ఒక్క మాట నీ దేవుని కొరకు నువ్వు చెప్పితే ఆ పాలు నీ నెత్తి మీద పోసేస్తాడా? నేను కొడతాడా చెప్పు? ప్రతిరోజు కిరాణా కొట్టుకు వెళ్తున్నావు, ఆ కొట్టుది కాడే కొంతకాలంగా ఖరీదు చేస్తూ ఉన్నావు. ఏ రోజైనా ఒక మాట నువ్వు చెబితే కొడతాడంటావు నేను? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం సువార్త చేస్తే దాన్ని వినేటువంటి వారు మన చుట్టూరా చాలామంది ఉన్నారు. ఇది డే టు డే లైఫ్లో మనతో మాట్లాడుతున్నవారు, ఆ డేలో మనకు అనేక సార్లు ఎదురవుతున్నవారు మన చుట్టూ ఉన్నారు. కానీ వారికి కూడా మనం అట్లీస్ట్ ఏం చేయలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఏదో జరిగిందనే దాన్ని మనసులో పెట్టుకుని ఈరోజు నీకు పరిచయం అయినటువంటి వాళ్ళకి సువార్త చెప్పడం నీవు ఆగిపోతున్నావు. ఎక్కడో ఏదో జరిగిందని నువ్వు విని ఈరోజు నీ మీద దాడి చేయని వారికి కూడా నీ మీద ఉంచమన్నటువంటి భారాన్ని నువ్వు నిర్వర్తించలేకపోతా ఉన్నావు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ముక్కు ముఖం తెలియని వ్యక్తికి చెబితే వాడికి ఏదో చేస్తాడని అనుకోద్దాం. కానీ ఈరోజు మనకు బాగా పరిచయస్తులు, ఫోన్లో మాట్లాడతాం, ఎంత దగ్గర సంబంధంగా ఉంటారు. నీ ఇంట్లో కార్యక్రమం అయితే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అయితే నువ్వు వెళ్తావు, అంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటావు. కానీ ఏ రోజైనా ఒక్కసారి కూడా నువ్వు వారికి సువార్త చెప్పలే. నేను చెప్తా ఉన్నాను, నువ్వు చెత్తే నువ్వు దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వారి విషయమే నీ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తున్న వారి విషయమే, నువ్వు ప్రతిరోజు కొంతమంది దగ్గరికి వెళ్ళి ఖరీదు చేస్తున్న వారి విషయమే, నువ్వు ప్రతిరోజు కలుస్తున్న వారి విషయమే. నీ క్లాస్మేట్స్ కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా వారందరి విషయమే నువ్వు ప్రభు ఎదుట ఏం చెప్పాలి? ఎందుకు చెప్పలేదని దేవుడు అడుగుతాడు. కొడతారనా? కొట్టే అంత దూరం కాదు వాళ్ళు. నేను ఏదో ఒక మాట నేను బాధ పెట్టే అంత దూరస్తులు కాదు వారు. కానీ ఎందుకు వారికి కూడా నువ్వు చేయాల్సింది చేయలేకపోయావని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతామండి? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం వెలిగించబడితే సరిపోదు, మనం ఆరిపోకుండా మరికొంతమందిని మనం ఏం చేయాలి? వెలిగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని త్రోవలో ఏముంది చెప్పండి? వెలుగు ఉంది. దేవుని త్రోవలు సరళమైనవి. ఈ త్రోవలో మనం నడిస్తే అంత దీవెన ఆశీర్వాదం మరొక త్రోవలో లేదు అని దేవునికి సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని త్రోవలు కొందరికైనా మనం ఏం చేద్దాం? అట్లీస్ట్ పరిచయం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ దైవ సేవకుడు ఒక వ్యక్తికి దేవుని త్రోవలు పరిచయం చేస్తాడు. చదువుతారా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 29 నుండి కిందకి చదువుదాం. ఆ మాట చూడండి. ఇక్కడ కందాకే అనేటువంటి ఒక రాణి ఉంది.
ఆమె దగ్గర ఈ యొక్క నపుంసకుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఒకానొక సందర్భంలో యెరూషలేము దేవాలయానికి వచ్చి మరలా తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఒకానొక దుక్కున ఆగి అతడు యెషయా గ్రంథాన్ని కొనుక్కుని ఏమంటే టైంపాస్కి, ఎందుకంటే అతని ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, అంతసేపు ఆ రథంలో ఏమన్నా బోర్ కొట్టేస్తుందేమని నార్మల్గా ఒక పుస్తకాన్ని ఒకటి కొనుక్కుని చదువుతున్నాడట. అయితే ఈ ఫిలిప్పు ఆ రథం వెనకాల పరిగెట్టాడు. మనోడు బాగా పరిగెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పేరులో ఉన్న అర్థమే అది, దేవుని స్తోత్రం కలుగును గాక. ఫిలిప్ అన్న మాటకు అర్థం చాలా అర్థాలు ఉంటాయి. వేగంగా పరిగెత్తువాడని, గుర్రంలా పరిగెత్తువాడని, ఇలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒకటని చెప్పలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పటికీ కూడా అర్థం ఏంటంటే ఇతడు బాగా అలా పరిగెట్టాడట. రథం వెనకాల పరిగెట్టి మొత్తానికి సార్ కొంచెం అలా జరగండి అని ఆయన గారిని అలా దోసి పక్కన కూర్చుని అన్నాడట, మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా అని అంటే ఆయన ఏమన్నాడు, అక్కడ మనం చూస్తే కనుక ఎవరైనాను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నశించిపోతున్న వారు కూడా నీ విషయమే అలాంటి ఒక మాటే దేవునితో చెప్తారట. అయ్యా, ఇంతకాలం నా ఇంటి పక్క ఏమి ఉంది, నీతో సహవాసం చేస్తుంది, నిన్ను కొంతకాలంగా ఎరిగి ఉంది, నీతో కొంతకాలంగా సహవాసం చేస్తుంది, నీవు నిజమైన దేవుడు గుర్తించింది, కానీ ఏ రోజు నాకు నీ త్రోవలు నాతో చెప్పలే, ఏ రోజు కూడా నాకు నిన్ను గూర్చి చెప్పలేదు, ఏ మాట నాకు తెలియజేయలేదు. ఈరోజు నేను నాశనం అయిపోవడం గల కారణం నాకు ఎవ్వరు కూడా నీ త్రోవలు ఏం చేయలేదు అని నీతో పరిచయం ఉన్నవారు నీ విషయమే దేవునితో చెప్పారా, లెంపగలు పడతాయి మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. ఇక నుండి మనం ఒక బాధ్యత కలిగి ఉందాం. ఏంటి ఆ బాధ్యతనంటే దేవుని త్రోవలు మనం ఏం చేయాలి. ఇక్కడ ఫిలిప్పు పిల్లరా ఆ రథంలో కూర్చుని దేవుని త్రోవలు ఆ నపుంసకుడికి ఏం చేశాడు, అతడు అర్థమయ్యేలా చెబుతూ ఉన్నాడు. చివరికి అతడు తమ జీవితాన్ని మార్చుకోగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్నం గల సమయాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెలుగుతే నింపబడితే సరిపోదు, నీవు ఒక్కడి దానివే ఈ యొక్క వెలుగు మార్గంలోనికి వస్తే సరిపోదు, ఈ వెలుగైన త్రోవలను నడిస్తే సరిపోదు. ఈ వెలుగుతో నింపబడిన త్రోవలు మరికొంతమందికి నువ్వేం చేయాలి, చెప్పగలగాలి. మరికొంతమంది ఈ వెలుగు త్రోవలను గ్రహించగలిగేటట్లు మనము కొంత పని చేయాల్సిన అవసరం ఉంది దేవుని కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా మనకు ఎవరో ఒకరు పరిచయం చేస్తారు ఈ వెలుగు మార్గాన్ని, లేకపోతే మనకి తెలిసేది కాదు. ఏమండి, లేకపోతే నేటి దినాన ఈ దేవుణ్ణి మనము గ్రహించగలిగి ఉండేవారము కామండి. ఎవరో ఒక్కరు ముందుకొచ్చి చేసిన సువార్త ఈరోజు నీ దాకా నా దాకా వచ్చింది కాబట్టి మనం రక్షించబడ్డాం, అర్థం చేసుకోగలిగాం, మనం గ్రహించగలిగాం, నిజమైన దేవుని తెలుసుకోగలిగాం. ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియని స్థితిలో చాలామంది ఉన్నారు. వారిని కలుసుకుందాం. వారితో పిల్లరా దేవుని యొక్క మాటలు చెబుతూ సాక్ష్యము ద్వారా ప్రారంభించి నిజమైన దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి మనం పరిచయం చేస్తే దేవుడు నీ విషయంలో సంబరపడిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నీ విషయంలో దేవుడు ఎంత సంతోషపడతాడో. ఈనాటి దీన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేయాలి మనం? దేవుని త్రోవలను మనము అనేకులకు మనం పరిచయం చేయాలి. దేవుని త్రోవలు అనేక మంది గ్రహించగలిగేటట్టుగా మనం నడుం కట్టుకోవాలండి. మనం ఈ విషయంలో ఎంతో కొంత పని చేద్దాం. మనం దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా మనం అంతా చేయగలిగితే అట్లీస్ట్ ఒక రోజుకు అనేక మంది ప్రభువుని తెలుసుకోగలుగుతారు. రక్షించబడడం, మారు మనసు పొందడం, నిజంగా వారు బాప్తిసం పొందడం అనేది అంతవరకు జరగకపోవచ్చు, కానీ అట్లీస్ట్ దేవుని కొరకు వారు తెలుసుకుంటే దేవుని పట్ల వారుకున్న అపోహలన్నా మనం తొలగించిన వారము అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్బే, నేను సువార్త చేస్తే వచ్చేస్తారేంటి గుడికి రారు. నేను సువార్త చేస్తే బాప్తిసం పొందేస్తారేంటి బాప్తిసం పొందరు. నేను సువార్త చేస్తే వారు రక్షణ పొందుతారేంటి రక్షణ పొందరు. వారు బ్రతుకునే మార్చుకోరు. కానీ నీ వలన కొన్ని దేవుని యొక్క లక్షణాలు వారు అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఒకానొక దినము వారు వినినటువంటి మాటలు వారి జీవితాల్లో ఒకానొక సందర్భంలో తప్పకుండా కార్యం జరిగిస్తాయి. నీ ఆహారం నేల మీద కొన్ని దినాల తర్వాత అది ఏం చేస్తుంది, కనిపిస్తుంది. ఏమండి, కాబట్టి మనం వెళ్ళడం,
దేవుని యొక్క మార్గాలు వారికి స్పష్టపరచడం, తెలియచేయడం, వచ్చేసేయడం, వారి కొరకు ప్రార్థన చేయడం. దేవుడు వారి విషయంలో ఖచ్చితంగా చేయాల్సిన కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని త్రోవ ఎలాంటి త్రోవ? వెలుగుతో నింపబడిన త్రోవ, వెలుగైన త్రోవ. కాబట్టి ఈ త్రోవలో మనం నడిస్తే మనం వెలుగుతో నింపబడతాం. మనం వెలుగుతో నింపబడి మరికొంతమందిని మనము వెలిగించాలి అనేది మనం వినటం జరిగింది.